పెద్దపులి సంచారం జనగామ జిల్లాలో తిరుగుతుందన్నటువంటి వార్తలు విన్న తర్వాత జనగామ జిల్లాలోని ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి రంగనాథ్పల్లి మండలం మండలగూడెం గ్రామం నుండి నర్మేట మండలం వైపుగా పెద్దపులి వెళ్తుందన్నటువంటి వార్తలు తెలిసిన తర్వాత ఇప్పటికీ సమీప ప్రజలు అప్రమత్తమవుతున్నారు. నర్మేట మండల ప్రజలు అలాగే మచ్చుపాడు గ్రామంతో పాటు కిలాషాపురము, రంగనాథ్పల్లి అలాగే ఇక్కడ అశ్వరావుపల్లి ఈ సమీప ప్రాంతాల ప్రజలు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు కూడా కొన్ని సూచనలు చేశారు. ఎప్పుడైనా సరే ఇక్కడ పంట పొలాలకు కాపలా వెళ్ళేటువంటి వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండాలి, వెళ్ళకూడదని చెప్పి ఈ ఒక్కరోజు మాత్రం ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల నేపథ్యంలో వాళ్ళు కూడా అప్రమత్తంగా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, మైకుల్లో అనౌన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మనము జనగామ జిల్లా నర్మేట మండలం మచ్చుపాడు గ్రామంలో ఉన్నాము. మచ్చుపాడు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సాయంత్రం వేళల్లోనే పులి సంచరిస్తుందని చెప్పి అధికారులు చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే రంగనాథ్పల్లి మండలం మండలగూడెం గ్రామంలో ఒక ఆవును కూడా చంపి తిన్నదన్నటువంటి విషయం తెలిసిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తమవుతున్నారు. ప్రస్తుతానికి తమ గ్రామాల్లో పంట పొలాల దగ్గర కట్టి వేసినటువంటి పశువులను కూడా ఇంటికి తోలుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం మచ్చుపాడు గ్రామ శివారులో ఉన్నాము. చీకటి పడుతున్నటువంటి సమయంలోనే పులి సంచరిస్తున్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ మనం చూస్తున్నాము. చాలా మంది గ్రామస్తులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ గ్రామస్తులు మనం మాట్లాడదాము. ఇప్పుడు మీరు పశువులను కూడా మీరు ఇంత ఎర్లీగా తోలుకెళ్తున్నారు. రోజు మీరు ఎక్కడ కట్టిస్తారు వాటిని? బాయికాడ కట్టిస్తాం. మరి ఎందుకు ఇప్పుడు తోలుకెళ్తున్నారు? పులి వచ్చిందని బాయికాడి ఇంటికి కొట్టుకుపోతాను. మీకు ఎవరైనా అధికారులు చెప్పారా? చెప్పలేదు. మీకు ఎవరు చెప్పారు? మరి సార్ వచ్చిండు ఇక్కడికి, మరి ఇంటికి కొట్టుకుపోరని చెప్పిండు. ఓకే, ఏ సారు? ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చిండు. ఫస్ట్ వచ్చినాక ఈ ఎనుగుడమ్మకి వెళ్ళి పులి వచ్చిందట బాబు ఎరికేనని అడిగిండు. అడిగితే ఇక్కడ సార్ ఇక్కడ బాగుంటుందంటే ఆయన అక్కడికి ఇంకొక సార్ వచ్చిండని తెలిస్తే తాళ్ళ బ్రిడ్జ్ కాడ ఇంకో సార్ వచ్చిండని తెలిస్తే అటు పోయి వచ్చి ఆ సార్ కూడా కట్టుకొని వచ్చిండ్రు. వచ్చి ఇదంతా ఎంక్వైరీ చేసిరు. ఎంక్వైరీ చేస్తే ఇక్కడికి వెళ్ళి మేము పసలు మొత్తం ఇళ్ళల్లో కొట్టుకుపోయి బాబు ఇవాళ కొన్నాడు అని చెప్పాడు. కొట్టుకోపోతున్నాను సార్. ఓకే, ఇప్పుడు మీకు పులి వచ్చిందని తెలిసిన దానికి ఆనవాళ్ళు ఏమన్నా ఇక్కడ విన్నారా? ఇక్కడ కుమ్మరి రమేష్ అని, అది రాజు అని నీళ్లు కడతాడు మొక్కజొన్న చేనుకు. నీళ్లు కడతా అంటే వాళ్ళ భార్య భర్త ఇద్దరు కడతారు. వాళ్ళకు గానుకు మరి 2 సార్లు సౌండ్ రాగానే ఆ పొల్ల అమ్మాయి బయటికి పడుకుంటూ వేసుకుంటూ బయటకు వచ్చింది. మొక్కలకు దెబ్బలు తాకినాయి, పడిపోయింది. ఆ తర్వాత ఆ పిల్లాడు కూడా చూసి వచ్చి మనం ఇక్కడ ఉండొద్దని బయటకి రోడ్డు మీకు వెళ్ళొచ్చి ఎంక్వైరీ చేసాడు. ఓకే ఓకే. ఇప్పుడు మీ పశువుల్ని బాయిల దగ్గర ఎవరు కట్టేస్తలేరు, ఇళ్ళకి వస్తున్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులు కూడా పశువుల్ని మాత్రం ఇంటి దగ్గర కట్టేసుకోమని చెప్తున్నారు. కొంతమంది తెలిసి తెలియక కూడా ఆ వ్యవసాయ బావుల దగ్గరనే కట్టివేయడంతో పులి వాటి మీద దాడి చేస్తుంది అన్నటువంటి విషయం తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు, ఇక్కడ మనం చూస్తున్నాము అందరూ కూడా ఆవులను కూడా తోలుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంటి దగ్గర ఇవన్నీ బావి దగ్గరనే, అంటే వాళ్ళ వ్యవసాయ బావుల దగ్గరనే కట్టి వేసేటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే అందరూ కూడా ఆ ఆవుల్ని కూడా తోలుకెళ్తున్నటువంటి ఆ పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తానికి మరికొంతమందితో మనం మాట్లాడదాము. ఏం చెప్తున్నారు ఒకసారి, అసలు మీరు ఏం చూసారు ఇక్కడ? బావి దగ్గర నేను ఎక్కడనే ఉన్నా. నాకు రాజు ఫోన్ చేసిండు, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు నీళ్ళు కడుతున్నారు. కడతా అంటే వాళ్ళ అన్న ఇట్లా పులకు పడ్డదన్న, మదలు వచ్చి ఇట్లా పడ్డది, దెబ్బలు తాకినాయి, పులి వచ్చిందన్న, నువ్వు జాగ్రత్త ఉన్నా అన్న వాళ్ళు వాళ్ళ లంబడ ఎస్టీ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయిండు. వాళ్ళు చూసినట్టు చూసిరాడు వాళ్ళు. అదే నేను పులిని చూసినాను వాడు అన్నాడు. అది సంగతి. మనం చూస్తున్నాం ఒకసారి మొత్తం పశువులను కూడా తోలుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మైకులలో కూడా అనౌన్స్ చేస్తున్నారు. కళ్యాణ్ టెంట్ హౌస్ కూడా మైకులతోటి వాళ్ళందరూ కూడా, అంటే ఎక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పటి వరకు ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి బాధితుల కుటుంబ సభ్యులు కూడా మనమే ఉన్నారు. ఒకసారి వారికి తెలిసినటువంటి విషయం ఏందో తెలుసుకుందాము. అసలు ఏం జరిగింది బ్రదర్? ఇక్కడ పులి వచ్చిందన్న విషయం కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, అసలు మీకున్నటువంటి సమాచారం ఏంది? అసలు ఎవరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి మచ్చుపాడు గ్రామంలో? మేము వచ్చాము, అక్కడ నీళ్ళు కట్టినాము. నీళ్ళు కట్టినాక అక్కడ వచ్చినాక ఇక్కడ అయిపోయింది. అక్కడ వేసిన మీ సైడ్ పోయినా ఒక 4 సార్లు కట్టినాక కొంచెం సౌండ్ వచ్చింది. సౌండ్ అంటే నేను కోతి అనుకున్నా. కోతి సౌండ్ మాకు ఎప్పటికీ అవపడుతూ ఉంటే మేము చూస్తూ ఉంటాము. అందులో అంటే ఎప్పటికీ మాకు అవపడుతుంటే సౌండ్ కూడా అవి కూడా మాకు సౌండ్ ఎరికా. ఒకసారి గంటరించింది. ఫస్ట్ లైట్కి వినబడ్డది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి చూసిన, మరి గంటరించింది గట్టిగా. అంటే మీరు విన్నారు? ప్రత్యక్ష సాక్షులు మీరేనా? మేమే 2 సార్లు నీళ్ళు కట్టి పారాడ పడేసిన, కల అరచేతిలో పట్టుకొని ఉరికేసిన. నేను మా భార్య ఇద్దరం. పోతా కింద పడ్డా, దెబ్బ తాకింది. ఇక అంటే మీరు చూసినరా లేకుంటే సౌండ్ విన్నారా? సౌండ్ ఇంకా చూసేంత మాకు వీలుంటుందా? ఆ భయానికే ఘోరంగా చెప్పొద్దు అది. అట్లా పరిస్థితి.
ఇక అందుకని ఎట్లా కూడా అన్ని పశువులను ఇంటికి తీసుకుపోతున్నా. పశువులు మాయా అవి ఓకే ఓకే ఇప్పుడు తీసుకెళ్తున్న పశువులు మీయే. మాయే. మరి నిజంగా అంటే మచ్చపాడి గ్రామాలకు వచ్చిందా లేకపోతే సౌండ్ మీకు ఆలాపన లేకపోతే ఎందుకంటే ఇప్పటికీ వైరల్ అవుతుంది. మేకలగట్టు పామ్, మేకలగట్టు నుండి మండలగూడెం తర్వాతనే మేకలగట్టు. మేకలగట్టుకు వచ్చిందంటే ఇప్పుడు మన బండగట్ట దండ ఆల్రెడీ ఇంటిమేషన్ అంటే ఇప్పుడు బండగట్ట దండ అంటే దాటిందంటే మచ్చిపాడే. అక్కడ ఒకసారి గుట్టెలు కూడా వచ్చింది అట్లా సేమ్. నేను లేను ఆ రోజు, మా పిల్లలు మా భార్య వైళ్ళు ఎట్లా కట్టేసిన వాళ్ళని చూసి గుడ్డెలను చూసి భయపడి వచ్చేసి ఒక 3-4 రోజులు ఉంది ఆడ. అంటే ఇద్దరికి ఒక ఎలుగుబంటి కూడా ఇక్కడ మీ దగ్గర కనిపించింది. అంటే అడవి జంతువులు కూడా ఇక్కడ సావాసం చేస్తున్నారు మీరు ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఇక్కడ మనం ప్రత్యక్ష సాక్షులు కూడా వింటున్నారు. వాళ్ళ భార్య తను మాత్రం ఒక పంట పొలాలకు నీరు పెడుతున్నటువంటి క్రమంలో పులి గాండ్రింపులు విన్న తర్వాత కూడా ఒక్కసారి భయాందోళనకు గురై సమీప ప్రాంతాలకు కూడా అలర్ట్ చేశారు. అక్కడ నుండి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా ఇప్పటికీ అధికారులు కూడా అప్రమత్తత చేస్తూ ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతానికైతే ఇక్కడ గ్రామాలలో కూడా మైకులతోటి అనౌన్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి ఆందోళన చెందవద్దు, ఇటు వన్యప్రాణుల్ని సంరక్షించుకోవాలి, అలాగే మనుషులు ఉండాలి, అలాగే క్యాటిల్స్ను కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. మరికొంతమంది ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎవరున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. మీకు ఏం తెలుసు బ్రదర్, ఇక్కడ పులి సంచారం జరుగుతుంది అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయాలు ఏంటి ఇక్కడ? మాది మేకలగట్టు. మేకలగట్టు ఈ రోజు బంగ్లాకాడికి నైట్ పులి వచ్చిందట. అది ఒక ఆవును కూడా చంపేసింది. తెల్లారుజామున 4 గంటలకు కానీ శబ్దం వచ్చింది. వాళ్ళు బాయికాడ పోకముందే ఆవును చనిపోయి ఉందని అని కూడా వెళ్ళి వచ్చిండట. కావున అక్కడ నుంచి మళ్ళీ పులి అక్కడ నుంచి మళ్ళీ లక్ష్మీతాండ కూడా వెళ్ళిందని ఈ రోజు ఎస్ఐ గారు కూడా చెప్పారు. అక్కడ నుంచి మళ్ళీ పులి ఇక్కడ నుంచి చక్కగా ఇటు మచ్చపాడు వచ్చిందని అది ఆలోచన అందరూ అనుకుంటున్నారు. దాని కాబట్టి మేమైతే దాని అడుగు పాదాలు అవన్నీ కూడా చూసినాం. మేము అన్ని పొద్దున సార్ కూడా వచ్చారు, ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చారు, చూసి పరిశీలించారు. కావున వాళ్ళు బోన్లు కూడా పెట్టిర్రు, ప్రయత్నం చేసిర్రు. మామిడి తోటలో ఆ బోన్లు కూడా పెట్టిర్రు. ఇంకోటి తర్వాత డ్రోన్ కెమెరా తోటి కూడా వాళ్ళు సర్వే చేసిర్రు, అది దొరకలేదు. తర్వాత శబ్దం ఇక్కడ వచ్చిందని వెళ్ళి మరి మచ్చపాడులో శబ్దం వచ్చిందని ఇంతవరకు మళ్ళీ ఇక్కడ తెలిసింది. కావున ఇక్కడ నుంచి జాగ్రత్తగా రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని మా అందరి మనవి. ఓకే, నిన్నటి నుంచి మనం చూస్తున్నాము అధికారులు మాత్రం జనగామ జిల్లాలోకి పెద్ద పులి ఎంటర్ అయిందన్నటువంటి వార్తల నేపథ్యంలో కూడా అనేక విషయాలు కూడా తెలుస్తున్నాయి. ప్రస్తుతానికైతే కొంతమంది ఆర్టీవీకి ఫోన్ చేసి ఫారెస్ట్ అధికారులతోటి కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పొలాలకు వెళ్ళినటువంటి వాళ్ళు భయభ్రాంతలకు గురవుతున్నారు. అట్లాంటి వ్యక్తి ప్రస్తుతానికి మనతో ఉన్నాడు. నిన్న రాత్రి నుండి కూడా ఎడతెరిపి లేకుండా ఆర్టీవీకి ఫోన్ చేస్తూ తను ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ అసలు పెద్ద పులి అడుగు జాడలు కానీ ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి ఉందని చెప్పి ఆర్టీవీకి సమన్వయం చేస్తున్నటువంటి నాగరాజు అనేటువంటి వ్యక్తి ఒకసారి మనతో ఉన్నారు. తను నిన్నటి నుండి కూడా చలిమంటలు అలాగే ఏ విధంగా వేసుకుంటారో పులి వస్తుందన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం చేస్తూనే ఇక్కడ సమీప ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తూ ఒక ఆందోళన చేస్తారు. 2 రోజులుగా కంటి మీద కొనుకు లేకుండా నిద్రపోకుండా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఒకసారి తనతో మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది కదా నిన్నటి నుంచి మీరు అనుభవిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, మీరు ఎట్లాంటి పరిస్థితుల మధ్య మీరు కావలికి వెళ్తున్నారు, ఆ పంట పొలాల దగ్గర మీకు రక్షణ ఎట్లా గడుస్తుంది, మీరు నిన్నటి నుంచి 2 రోజులుగా అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయి? అయితే మాకు వచ్చిన ఇంటిమేషన్ మా జనగామకి వచ్చిందని చెప్పారు కదా, స్పెషల్ కాల్లో వచ్చిందని గ్రూప్లో ఫోటో చూసినాము. అలాంటి ప్లస్ వడ్లకొండకు వచ్చిందని ఒక రిపోర్ట్ మాకు వచ్చిన దాంతో మాత్రాన మా భయం అనిపించి మీకు ఫోన్ చేశాం. మీకు చేస్తే ఇట్లా ఇట్లా ఆర్టీవీ మన అన్న అని చెప్తుంది. మరి ఇది అన్నగారు ఫోన్ చేస్తే అన్నవాడు తమ్మి నేను తెలుసుకుంటామే భయపడగానే అదే రోజు నైటు మన ఫారెస్ట్ ఆఫీసర్తో మాట్లాడి లైన్లో ఫ్రాన్స్ కల్పించి మాట్లాడి ఏమి భయం పడకూడదు తమ్మి మీ సార్తో మాట్లాడి లైన్లో మాట్లాడిపించిండు. మనకి వచ్చే అవకాశం లేవు, మీరేం భయపడదు, కాకపోతే గుంపులు పోరి ఒక సింగిల్ పోకండి అని ఒక ముగ్గురం కలిసి బాయక్కడ కూర్చొని మడలు కూడా పెట్టుకొని ముగ్గురం కలిసి కూర్చున్నమాట. కూర్చొని అన్న కూడా వీడియోలు కూడా పంపించడం జరిగింది. అట్లా అలాంటి 3 రోజుల నుంచి అదే మేము అట్లా భయపడకుండా అట్లా ఉంటున్నాం ఇప్పటికి ప్రస్తుతానికి. ఒకటి మా దాంట్లో ఒక రాయిరెడ్డి అంటే ఆయన రాయరు బాలరాజు, రాయరు పంజే, భారత కృష్ణ నలుగురు మనసులో అన్న భయకన్నా కలిసి మంచి ఉంటారు ఇప్పటికైతే. ఆ భయంతో కొంచెం మనకు వచ్చే రిపోర్ట్ ప్రకారం ఆర్టీవీ ద్వారా రిపోర్ట్ తెలుసు. ప్రతిసారి నిన్న ఫోన్ చేసిన అన్నకు, మొన్న ఫోన్ చేసిన 3 రోజులు ఫోన్ చేస్తూనే ఉన్నా అన్నకు. అన్న ఇట్లా పరిస్థితి అవుతుందన్న, మరి నిజమన్నా ఇట్లా వస్తుందన్న, మాకు ఏంది భయపడుతున్నాము, కాలు ఓన్ అవుతుంటే లేదు తమ్మి మీరు పోండి, మేము ఏముంటే ఇంటిమేషన్ గిత్తా, మీరు భయపడకూరి కానీ ఒక్కరి ఎత్త ఒకటి ఇద్దరు కలిసి పోయామని చెప్పిండు మాకు. అట్లా పోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా పోతున్నాం మేము. ఓకే, నిన్న కూడా ఒక పెద్ద పులి వస్తున్నటువంటి భయాందోళనతో చలి అంటే మంటలు పెట్టుకొని కూర్చున్నారు. మరి మీరు మిగిలినటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారు అంటే వారి భయాందోళన ఎట్లా ఉండే, మీతో ఏం మాట్లాడారు వాళ్ళు?
అయితే నేను చెప్పినాక వాళ్ళు ధైర్యం వచ్చి కొంత ఇట్లా అన్న ఉండడం మాకు అన్న మనం చెప్తుండే భయపడే అవసరం లేదు ఇట్లా అన్న అంటే మళ్ళీ అన్న కూడా ఫోన్ చేసి మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఫోన్ కలపడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు అన్న చెప్పినాకనే వాళ్ళ ధైర్యం వచ్చింది కొంత వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా వస్తారు రమ్మంటున్నా వాళ్ళు కూడా మాట్లాడదాం వాళ్ళు వస్తారు అన్న. ప్రస్తుతానికి అయితే మనం చూస్తున్నాము ఒక ఊళ్ళో ఒక భయాందోళన వాతావరణము. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాల దగ్గర ఉన్నటువంటి క్యాటిల్స్ అలాగే మేకలు గొర్రెలు అన్నీ కూడా తమ ఇళ్ల పరిసర ప్రాంతాల్లోనే అన్ని తీసుకెళ్తున్నటువంటి విజువల్ చూస్తున్నాము. మొత్తం ఒక్కసారి మనం చూస్తున్నాం అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇప్పటి వరకు పంట పొలాల దగ్గర కావలిగా వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ ఇళ్లలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పశువులను అలాగే వారి యొక్క మేకల్ని అన్నిటిని కూడా తోలుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అధికారులు మాత్రం వారి సమన్వయం చేస్తూ ఉంటున్నారు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఇప్పుడు ఇవి ఎక్కడ తీసుకెళ్తుండే ఇవన్నీ? ఇంటికి. ఎందుకు? పులి వచ్చిందని. ఓకే, ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు? ఇక్కడ కుమ్మరైన రాజు చెప్పింది. ఏమైనా ఆఫీసర్స్ ఫోన్ చేశారా మీకు? ఆఫీసర్లు వచ్చి చూసిపోయారు. చూసిపోయి ఎట్లా ఇంటికి కొట్టుకోవాలంటే కొట్టుకొని పోతున్నాం. ఓకే ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు పశువులందరూ ఎందుకంటే ఇంటి దగ్గర స్పేస్ ఉండదు, కానీ వాళ్ళందరినీ చూస్తున్నాం ఒక్కొక్కరిగా ఆ పశువులను కూడా తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. పెద్ద పులి భయంతో అందరూ తీసుకెళ్తున్నారు. ఒక్కసారి మనం మరికొంతమంది కూడా మనం మాట్లాడదాం. ఎక్కడ తీసుకెళ్తున్నామా? ఇంటికి. ఎందుకమ్మా? పులి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? మా బాయి మొఖాన్ని వచ్చిందని అన్నారు. భయానికి కొట్టకపోతాను. ఓకే ఓకే, ఎవరు చెప్పారు మీకు? ఇట్లా గొంతిన పడ్డది. విన్నారా మీరు? ఆహా, పక్కబండి వాళ్ళు మాకు ఫోన్లు చేసిర్రు, అందుకే పట్టుకపోతాను. నిజంగా మీకు అట్లా అనిపిస్తుంది? నమ్ముతాను, అందుకే తీసుకుపోతాను. రేపు తెల్లారంగా ఏదైనా తెలుస్తుందని ఇవాళ ఒక్కరోజు తీసుకుపోదామని అంటున్నాను. బయట తీసుకుపోతాను. ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఒక భయాందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఒక్కొక్కరిగా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్తాం బ్రదర్? ఇంటికి వెళ్తాను. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ ఎక్కడ కట్టేస్తారు రోజు? ఇంటి దగ్గర బావి దగ్గర కట్టేస్తారు. ఎందుకు తీసుకెళ్తారు ఇంటికి? పెద్ద పులి వచ్చిందని చెప్తే ఆయన ఇక్కడ అరుపులు వినవాడాయి. మీరు విన్నారా? మా అన్న ఇట్లా విన్నాడు అంటే తీసుకెళ్తాను. మనం చూడొచ్చు ఇక్కడ ఎందుకంటే పశువులు కూడా ఇప్పటి వరకు అడవిలో ఉన్నాయి. ఒక్కసారి జనసంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళేసరికి కూడా అవి కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ పెద్ద పులి వచ్చిందన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎందుకంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాల్లో తమ పెంచుకున్నటువంటి ప్రాణంతో సమానంగా పెంచుకున్నటువంటి పశువులు కూడా ఇక్కడ పులి బారిన పడి మనం రీసెంట్ గా చూసాము. మండలగూడెం గ్రామంలో కూడా ఒక పెంచుకున్నటువంటి ఒక ఆవును కూడా లేగదూడను కూడా పులి చంపి తినడంతో ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవనాధారం ఎలా ఉంటుందన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో చాలా మంది రైతులు అలాగే నాయకులు కూడా మనతో ఒక్కసారి ఒక్కొక్కరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్కడ చూసినా జనగామ జిల్లాలో ప్రతి గ్రామం కూడా ఒక భయాందోళనలో బిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతానికి మరికొంతమందితో మనం మాట్లాడదాం. అసలు ఏం జరిగింది సార్ మీ గ్రామంలో? ఒక అలజడి, ఒక పులి వచ్చిందన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం అవుతుంది. అసలు మీరు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా సమన్వయం చేస్తున్నారు? అసలు ఆ భయం నుండి మీరు ఎట్లా విముక్తి పొందుతున్నారు? 3 రోజుల నుండి జనగామ జిల్లాలో భయాందోళనకు గురవుతున్నారు. పులి సంచరిస్తున్నటువంటి నేపథ్యంలో మండలగూడెం రఘునాథపల్లి మండలం మరి అదేవిధంగా నర్మేట మండలంలోని ఇక్కడ దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నటువంటి విషయం తెలుసుకొని రైతులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి తరుణంలో 3 రోజుల నుండి అక్కడ ఇక్కడ కొంచెం ఆవులు అవి దూడలు తింటున్నారని రైతులకు సమాచారం తెలియపరచడంతో మనకి ఇక్కడ మా నర్మేట మండలంలోని మచ్చిపాడు గ్రామానికి కూడా సమీపంలో ఉన్నటువంటి రామన్న తండ దగ్గర కూడా ఒక దుడ్డని మార్నింగ్ తిన్నదన్న నేపథ్యంలో రైతులకు వార్త అందిన వెంటనే మా మచ్చిపాడు గ్రామాన్ని కూడా మా గ్రామ సర్పంచ్ మరియు మా అధికారులు వాళ్ళందరికీ కూడా మా గ్రామ సర్పంచ్ నేపథ్యంలో వారందరికీ రైతులకు నష్టం చేకూర్చొద్దు అనే విషయంలోనే వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు విషయం తెలియపరచడంలోనే వెంటనే వాళ్ళు హుటాహుటిన మా గ్రామానికి ఇక్కడికి గుట్ట సమీపంలో వచ్చి వారు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని ఆనవాళ్ళు కూడా రైతులు మరి ఇక్కడ సంచరిస్తుంది అనేది వాళ్ళు భయాందోళనకు గురవుతున్నటువంటి తరుణంలో అప్రమత్తం చేసి ప్రచారం చేస్తున్నారు. మా మచ్చిపాడు గ్రామంలో కూడా గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అధికారులు మరియు వార్డు సభ్యులు అందరూ కూడా రైతులు అందరూ కూడా మొత్తం హుటాహుటిన చేరుకొని అందరూ కూడా అప్రమత్తంగా రైతులను ప్రచారం చేసి అందరూ కూడా మరి వారు అన్నిటి పశువులను కూడా ఊరికి తోలుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ సాయంత్రం కాగానే ఎందుకంటే వ్యవసాయ పనులు చేసుకునేటువంటి వాళ్ళు సాయంత్రం అయిన తర్వాత కూడా కొంతమంది రాత్రి 8, 10 అయిన తర్వాత కూడా ఇళ్లకు వెళ్ళేటువంటి వ్యక్తులు ఉంటారు చాలామంది. మరికొంతమందితో మనం మాట్లాడదాము. ఎందుకంటే ఇప్పుడు ఎర్లీగా కూడా సాయంత్రం సంధ్య సమయం అయిన తర్వాత అందరూ కూడా గ్రామాల్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బతికుంటే బలసాకైనా తినొచ్చు అన్నటువంటి ఒక ఆలోచనలు భయాందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రైతులు కూడా ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంటలు కూడా దొంగల పాలు కాకుండా కావలికి అంటే పంట చెలాల్లో కాపులకు
వెళ్తున్నటువంటి మంది ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది నిన్న మొన్న ప్రాణాలకు తెగించి కూడా ఇక్కడ పంట పొలాలకు వెళ్ళారు. కానీ ఆ కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తుల ఒత్తిడి మేరకు ఏది ఎక్కడైనా పోనీ కానీ మీరు మాత్రం సురక్షితంగా ఉండని చెప్పి గ్రామస్తులు అలాగే అధికారులు సర్పంచ్ వీళ్ళందరి యొక్క సమన్వయంతో మాత్రం ఒక మూకుమ్మడిగా అందరూ కూడా అంటే ఒక భయాందోళన పడకుండా కూడా గ్రామంలోకి వెళ్ళాలని చెప్పి తమలో పంట పొలాల దగ్గర కట్టివేసినటువంటి పశువులను అలాగే మేకల్ని అన్నిటిని కూడా ఇంటి దగ్గరికి తోలుకున్నటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూసాము. మరికొంతమంది గ్రామస్తులు మనతో ఉన్నారు. అసలు మీరు ఇప్పటి వరకు చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్, ఎందుకంటే ఇప్పటిదాకా పెద్ద పులి లాంటి వార్తలు మనం సినిమాలో చూసాము అలాగే వార్తల్లో చూసాం, కానీ మీ గ్రామానికే పెద్ద పులి వచ్చిందని చెప్పి మనకు వింటున్నాం. అట్లాంటప్పుడు మీరు ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు? గత 3 రోజుల కాంచి జనగామ జిల్లాలో లింగాల కనుపూర్ కానీ మండలగూడెం కానీ మేకలగట్టు కానీ 3 రోజుల కాంచి అక్కడ మేక కానీ అక్కడ దూడ కానీ అక్కడ బర్రె కానీ జరుగుతున్న సందర్భంలో మాకు ఈరోజు పొద్దున గ్రామ సర్పంచ్ గారు ఈ గత లింగాల కనుపూర్లో కానీ మండలంలో కానీ మేకలగట్టులో కానీ ఇలాగా జరుగుతుంది. పెద్ద పులి సందర్శిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్ గారు పొద్దున మాకు గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. అదే సందర్భంలో మేకలగట్ట తర్వాత మా గ్రామం అయినటువంటి మచ్చిపాడు గ్రామానికి వచ్చిందని ఒక రైతు భార్యాభర్తలు మొక్కజొన్న చేనుకు నీళ్లు కడుతుండగా అక్కడ గాండింపులు వాస్తవానికి వినిపించిన సందర్భంలో కూడా అదే సందర్భంలో అంటే ఇప్పుడు పులి గాండ్రేపులు వినిపిస్తా అంటే ఒక్కరికి కాకుండా చుట్టుపక్కల కూడా వినిపిస్తాయి. మీరేమన్నా ఎవరైనా వేరే వాళ్ళు ఇంకా విన్నారా? వాళ్ళ భార్య భర్తలు కాకుండా భార్యాభర్తలు చేనుకు నీళ్లు కడుతున్న సందర్భంలో వాళ్ళకి వినబడే సందర్భంలో వాళ్ళు కూడా ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేశారు. అదే ఊటావిడిగా వాళ్ళు వచ్చారు. అదే సందర్భంలో వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా ప్రజలందరూ ఫారెస్ట్ అధికారులు వచ్చిందంటే ఖచ్చితంగా పాదముద్రలు కనిపించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకుంటారు. మరి వాళ్ళు ఏమన్నా ఖచ్చితంగా వచ్చిందని ఇక్కడ నిర్ధారించారా? వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేశారు. గ్రామ ప్రజలు మొత్తం అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో గొర్రెలే కానీ మేకలే కానీ ఆవులే కానీ అందరూ దయచేసి ఇంటికి పోయి కట్టేసుకోవాలి, ఇంటికాడ ఇక్కడ ఎక్కడ ఉండవద్దు అని చెప్పి వాళ్ళు చెప్పారు, వెళ్ళిపోయారు. ఓకే ఓకే ఇక్కడ మనం ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యవసాయదారులతో పాటు కల్లుగీత కార్మికులు కూడా ఎందుకంటే రాత్రి 8 గంటల వరకు కూడా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా మంది ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు మీరు బావి దగ్గరికి వెళ్తున్నారు, మీ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మీకు ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది విన్నట్టు మనకు చెప్తున్నారు. అట్లాంటప్పుడు మీరు తాడి చెట్టు మీద ఉన్నా కానీ చుట్టుపక్కల కానీ ఆ సౌండ్లు కానీ అరుపులు కానీ మీకు ఏమైనా వినిపించాయా? బంద్ చేయండి. అలాంటిది ఏం లేదండి, మాకేం వినిపించలేదు. కానీ మారుమూల ప్రాంతమైన మన మచ్చిపాడు నుంచి మా లోక్యతండ వరకు భుజవంతాలు అనేది ఉంటుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ భుజవంతాలు అనేది పేరుగాంచినది ఈ వృత్తి, కళ్ళు వృత్తి, కుల వృత్తి. అది అందులో ఆడికి చాలా విలేజ్ నుంచి వస్తారు. ఆంధ్రతండ, గుబ్బడి, మేకలగట్టు నుంచి వస్తే అక్కడ సమాచారం ఏంటంటే పులి వచ్చిందనే సమాచారంతో నిన్న మొన్న అప్రమత్తమయ్యారు జనాలు. మొత్తం 3 రోజుల నుంచి ఈ రోజు వరకు జనం ఇది రస్తా ఇక్కడ నుంచి మచ్చిపాడు నుంచి నర్మేట నుంచి ఇది రఘునాథ్పల్లి వయా వెళ్తుంది. ఈ రూటు ఇది అందుబాటులో ఉన్న కళ్ళు గీత కార్మికులు మాది, మేము జీవనోపాధి గురించి ఇక్కడ తాళ్ళెక్కుతాం. అలాంటిది ఏం లేకుండా ఇదే రోడ్డు మీద ఈ రాయారపు రాజు అనే అబ్బాయికి భార్యాభర్తలకు ఇద్దరికి పులి గాండ్రించినట్టు అరుపులు వినిపించడంతో రైతులు ఆందోళన చెందవలసిన భయాందోళనతో కలిగింది. అందు నుంచి ఈ మచ్చిపాడు గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ గ్రామ సర్పంచ్ ఈ సిబ్బంది గ్రామం సిబ్బంది మొత్తం ఉటావుటిన చేరుకొని దాన్ని పరిశీలించి రిస్క్ టీము రావడం జరిగింది. రిస్క్ టీం రావడం జరిగింది. దాన్ని వచ్చి పరిశీలించడంతో రేపు మీరు ఒక్క నిమిషం అట్లే ఉండండి, మరోసారి మనం మాట్లాడదాము. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు పశువులను కొట్టాల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు బ్రదర్ ఇవన్నీ? ఈ పులి వచ్చిందంటే తీసుకుపోతాను. వాళ్ళు అసలే ఇక్కడ ఏం ఉంచకూరి కొట్టుకోపోరాను. మామూలుగా కూడా 5 గంటల వరకు వెళ్ళిపోమన్నారు.
ఇక మనం కొట్టుకోకపోతే ఏం చేద్దాం. ఓకే ఓకే నిన్న అక్కడ మలకాపేటలో ఇక్కడ చెప్పినట్ట సారు, ఆ. చెప్తే కూడా వాళ్ళు అట్నే కట్టేసిపోయారు. ఆ. తిన్న దానికి మేమేం చేయాలా, మీకు మాకేం సంబంధం లేదు, కొట్టుకోపోవాలి, 5 గంటల వరకు వెళ్ళిపోమని చెప్పారు. ఓకే ఓకే ఇప్పుడు అది చూడొచ్చు నిజంగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వృత్తి ధర్మాన్ని కూడా వాళ్ళు పాటిస్తున్నారు. అధికారులు చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇక్కడ నర్మేట మండలం మచ్చుపాడు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ పశువుల్ని కూడా తోలుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఇంటి దగ్గరికి బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్న అవి తమ వ్యవసాయ బావుల దగ్గరనే అలవాటు పడినటువంటి నేపథ్యంలో కూడా తమ సొంత ఇంట్లలో కూడా వెళ్తుంటే కూడా అవి కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి. ఎందుకంటే పాపం వాటిని చూస్తుంటే కూడా అసలు ఏం జరిగిందో ఒక భయాందోళన. చిన్న చిన్న క్యాటిల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా తమ పంట పొలాల నుండి వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వ్యవసాయ బావుల దగ్గర కట్టి వేసేటువంటి పశువులను కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి సార్, ఇప్పటి వరకు నిజంగా చూడొచ్చు ఇక్కడ గ్రామంలో చూస్తుంటే మాత్రం చాలా భయాందోళన మాత్రం కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇంకెట్లా ఉంది సిచ్యువేషన్? అంటే ఇది ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దీన్ని డోన్తోని ఇవాళ సాయంత్రం దాని ఆనవాళ్ళు చూసి మీకు పొద్దుగాల ఇంటిమేషన్ ఇస్తాం, మీరు ఏం భయాలందరూ చేయొద్దు, పశువులు కానీ మీరు బాయిల కాడికి కానీ వెళ్ళొద్దు, జర మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, మీరు జర జాగ్రత్తగా ఉండాలని చెప్పిర్రండి. ఇది ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు కదా, ఏం జరిగింది, మీకున్న సమాచారం ఏంటి? మాకున్న సమాచారం అంటే పొద్దున మాకు 11-12 గంటల ప్రాంతాన ఇక్కడ మా ఫ్రెండే రాయర్ రాజ్ అని ఇక్కడ బావి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కలిసి బావి కాడికి వెళ్తే అక్కడ మొక్కజొన్న చేనుకు నీళ్లు కడుతుంటే ఇట్లా ఏది అరుపులు అనేది వినబడ్డాయంట. వినబడితే ఉరికొచ్చి పక్క పండి రైతుల వాళ్ళకు ఇట్లా మాకు ఇలా పులి గాండిస్తున్నట్టు అరుపులు వస్తున్నాయి, భయం అవుతుంది నాకు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయి చాలా భయంతో పోయి చెప్పడం జరిగిన క్రమంలో వాళ్ళందరూ వచ్చి ఊళ్ళో కూడా కొంతమందికి చెప్పడంతో అందరు కొంతమంది అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది పిఎస్ కానీ 100 కానీ సమాచారం అందించడంతో వాళ్ళు కూడా ఫారెస్ట్ వాళ్ళు కానీ పిఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఎంక్వైరీ చేస్తే కొంత వాళ్ళకు కూడా చూస్తారు, డ్రోన్లు పెట్టి అదంతా సమాచారం ఎట్లుంది, ఏం కథ, నిజమా అబద్ధమా అని చెప్పేసి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే నిన్న మొన్న జరిగిన సంఘటనలు ఇక్కడ మన మండలగూడెం కానీ ఇక్కడ లింగాల గన్పూరు, పెంబర్తి, మన మేకలగట్టు ఇవన్నీ ప్రాంతాలలో కూడా అక్కడక్కడ ఆవులను అది తినడం వల్ల కూడా ఇక్కడ రైతులందరూ చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ టైంలో కూడా వాళ్ళు కూడా సాయంత్రం టైంలో ఎవరిని ఇక్కడ ఉంచొద్దు, మన పశువులను ఇక్కడ ఉండనియద్దు, ఇంటికి తీసుకెళ్ళండి 5 గంటల లోపు, ఎందుకంటే ఇక్కడ ప్రమాదమైన అది ఉన్నది కాబట్టి అందరూ టైం ప్రకారంగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా మంచిగా మోటివేషన్ చేసి చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా వీళ్ళు కూడా ఇంటికి అందరూ తీసుకుపోతున్నారు టైం ప్రకారం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అధికారులు కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఇటు క్యాటిల్స్ కి అంటే పశువులకు కూడా ఎట్లాంటి హాని జరగకూడదు, ఎట్ ద సేమ్ టైం అక్కడ మనుషులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదు, ఎట్ ద సేమ్ టైం ప్యారలల్గా కూడా ఇక్కడ పులికి కూడా ఎట్లాంటి హాని కలగకూడదు. ఎందుకంటే వైల్డ్ లైఫ్ అనేది కూడా చాలా అరుదైనటువంటి వ్యవస్థ కాబట్టి ఒక సమన్వయం చేస్తూ అధికారులు గ్రామస్తులకి అలాగే ఉన్నటువంటి అధికారులతో అప్రమత్తం చేస్తూ వారిని సమన్వయం చేస్తూ పులిని కూడా కాపాడుకోవాలనేటువంటి ఒక బ్రాడ్ మైండ్ ఇది. ఎందుకంటే ఒక స్వాగతించదగినటువంటి విషయమే, కానీ ఇక్కడ భయాందోళన మాత్రం గ్రామస్తులు ఉన్నటువంటి నేపథ్యంలో మరికొంతమంది ఉన్నారు. అసలు మీరు ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? ఇక్కడ మొత్తం ఇంత గ్యాదర్ అవుతున్నారు, ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పెద్ద పులి వార్త అనేది మీ గ్రామాన్ని కూడా ఒక భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో మీరు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ? మాది నర్మేట మండలం మచ్చుపాడు గ్రామం. మేము గీతా వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాము. గత 4-5 రోజుల నుండి నర్మేట మండలం జనగామ జిల్లా పరిసర ప్రాంతాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పెద్ద పులి సంచారం అనేది చాలా మచ్చుపాడు గ్రామ ప్రజలు ఈ రోజు జరిగేటువంటి సిచ్యువేషన్లో చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ఈరోజు మన మచ్చుపాడు గ్రామ పక్క పరిసర ప్రాంతాల్లో ఒక వ్యక్తి రాయర రాజు అనే రైతుకు కనిపించడం అనేది ఒకటి మమ్మల్ని అందరినీ చాలా భయభ్రాంతికి గురి చేసి గత రోజు మా వృత్తిని నమ్ముకొని మా వృత్తి మీద జీవించేటువంటి ఒక 40-50 మంది అసలు ఎవరు రావడం లేదు. భయానికి 4-5 గంటల వరకు ఇళ్ళలో చేరుకుంటున్నారు. మళ్ళీ అదేవిధంగా రైతులకు కూడా ఇంతకుముందు ఫారెస్ట్ అధికారులు కానీ వచ్చి రైతులకు కొంచెం అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అందుకే రైతులు కూడా కొంచెం పశువులను తొందరగా ఇళ్ళలోకి తీసుకొని కట్టేసుకుంటున్నారు సార్. మాకు చాలా భయాందోళనగా ఉంది సార్. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే
గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భయాందోళనకు గురి కావడమే కాకుండా వారి యొక్క వ్యవసాయ బావుల వద్ద కట్టివేసినటువంటి పశువులను కూడా ఇప్పటికే తోలుకెళ్తున్నటువంటి పరిస్థితి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఆ భయాందోళన మాత్రం కొంతమందిని వీడడం లేదు. ఇక్కడ అధికారులు ఈరోజు ఉదయం మాత్రం ఇక్కడ రఘునాథ్పల్లి మండలం మండలగూడెం గ్రామంలో ఒక ఆవు దూడను కూడా తిన్నటువంటి నేపథ్యంలో తిన్న తర్వాత దాని యొక్క పాదముద్రలు కూడా ఎటువైపు వెళ్తున్నాయని చెప్పి అధికారులు చెప్పారు. అది అక్కడి నుండి నర్మేట మండలం వైపే వెళ్తుందని చెప్పి అధికారులు అక్యురేట్ గా కూడా దాన్ని ఒక సీక్వెన్స్ ను ఆ పాదముద్రల యొక్క డైరెక్షన్ బట్టి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఆ సీక్వెన్స్ ను బట్టి చూస్తుందంటే రఘునాథ్పల్లి మండలం నుండి నర్మేట మండలం ఉన్నటువంటి మచ్చిపాడు గ్రామానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ గాండ్రింపులు విన్న తర్వాత ఒక్కసారి వెన్నులో వణుకు పుట్టినటువంటి ఆ వ్యవసాయ బావి దగ్గర ఉన్నటువంటి రైతులు మాత్రం పడుకుంటూ లేచుకుంటూ పరిగెత్తుకుంటూ గ్రామస్తులకు చెప్పడము, అలాగే అధికారులకు ఫిర్యాదు చేయడము, వెంటనే ఆ పక్కనే ఉన్నటువంటి అధికారులు హుటాహుటిన డ్రోన్ల సహాయంతో కూడా మళ్ళీ ఇక్కడికి రావడము, మచ్చిపాడు గ్రామంలో మొత్తం కూడా ఒక పరిశీలన చేశారు. ఇప్పటికీ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ జన సంచారము లేనటువంటి ప్రాంతాల్లోకి ఎక్కువగా వెళ్తుంది. ఒక సెన్స్ ఆర్గాన్స్ కూడా ఎక్కువగా ఒక 50 మీటర్స్ రేడియస్ లో కూడా ఈ పెద్ద పులికి యాక్టివేట్ గా ఉంటున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆ అధికారులు చెప్పిన దాని ప్రకారమే ఇక్కడ డైరెక్షన్ బట్టి చూస్తే కరెక్ట్ గా వాళ్ళు చెప్పినట్టు నర్మేట మండలం మచ్చిపాడు గ్రామానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ గ్రామ సర్పంచ్కి సంబంధించి అలాగే గ్రామ అధికారులు మనతో కొంతమంది ఉన్నారు, మరికొంతమంది చూడొచ్చు. మనం ఒక్కసారి మనం చూస్తున్నాం ఇక్కడ చీకటి పడ్డ తర్వాత కూడా వ్యవసాయ బావుల దగ్గర నుండి కూడా తమ పశువులను కూడా తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ అధికారులు స్పెసిఫిక్ గా చెప్పారు. ఒక్కసారి రాజు ఇట్లా ఓకే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఆవులు కూడా పశువులు కూడా కొంత భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఒక్కసారి మనం చూస్తున్నాము ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణము, ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం గ్రామాలలో కనిపిస్తున్న నేపథ్యంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మచ్చుపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పటికే పెద్ద పులి వచ్చినటువంటి వార్తలు, ఎందుకంటే ఆవు దూడలు కూడా ఎగిరెగిరి గంతులు వేస్తున్నటువంటి భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఇప్పటికేందంటే ఈ గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, గ్రామ సర్పంచ్ యొక్క భర్త మనతో ఉన్నారు, ఒకసారి రమేష్ మనతో ఉన్నారు, హైమా రమేష్ గారు, ఒక్కసారి వారితో మనం మాట్లాడదాము. ఎందుకంటే గ్రామాలను కూడా సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తూ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. బ్రదర్, మీకు ఇప్పటి వరకు సిచ్యువేషన్స్ మాత్రం ఇప్పటికే ఇక్కడ మండలగూడెంలో ఒక ఆవు దూడను కూడా చంపినట్టుగా తెలుస్తుంది. అట్లాంటి నేపథ్యంలో కూడా మీరు గ్రామస్తులను కూడా అలర్ట్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది మీ ఊళ్ళో? మీకున్నటువంటి సమాచారం ప్రకారం అధికారులు మీకు ఏం చెప్పారు? మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకున్నారు? ఏ విధమైనటువంటి మోటివేషన్ కానీ అలాగే గ్రామస్తుల్ని అప్రమత్తం చేస్తున్నారు? గత 3 రోజులుగా జనగామ జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించిందని చెప్పేసి మేము సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం మాకు మా నర్మేట పోలీసు వారు మరియు అటవీ శాఖ వారు మాకు ఉదయం ఫోన్ చేసి మండలగూడెం అనే గ్రామంలో పెద్ద పులి రావడం జరిగింది, ఒక లేగదూడను చంపింది, ఇది వాస్తవం పెద్ద పులి అని చెప్పేసి నిర్ధారణ చేయడం జరిగింది. ఆ తర్వాత దాని అడుగులను బట్టి చూసి అది మేకలగడ్డ నుండి మచ్చిపాడు వైపు వచ్చినట్టుగా వాళ్ళు నిర్ధారణ చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పట్టుకొని మేము మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను, రైతులను, అన్ని కుల వృత్తుల వారిని అప్రమత్తం చేయడం కోసం ఆటోకు మైకు పెట్టుకొని స్వయంగా నేనే ఊరు మొత్తం పొద్దున తిరగడం జరిగింది, ఈరోజు కూడా తిరగడం జరిగింది. అందరూ మా గ్రామ ప్రజలు మరియు వారికి సంబంధించిన మేకలు, పశువులు అన్నీ అందరం బాగుండాలనే ఉద్దేశంతో అందరిని అప్రమత్తం చేయగానే అందరూ స్పందించి వారి యొక్క పశువులను, వారి యొక్క మేకలను, గొర్రెలను అన్నిటి ఇంటికి తీసుకుపోవడం జరిగింది. అలాగే రేపటి నుండి కూడా మేము ఇలాగే చేసి మా గ్రామంలోకి ఆ పెద్ద పులి రాకుండా మా గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా వారికి భరోసా కల్పిస్తూ మేము వారికి తోడుగా ఉంటామని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అలాగే మేము వాళ్ళు అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పాటు మేము కూడా ఫారెస్ట్ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు చెప్పడంతో ఇక్కడ ప్రత్యక్షంగా విన్నటువంటి రైతులు చెప్పడంతో పూణే నుండి ఒక రెస్క్యూ టీము, అలాగే ఫారెస్ట్ వాళ్ళు, పోలీసు వారు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. అక్కడికి వచ్చి ఏ రకంగా ఆ పులి వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మైకుల ద్వారా వాళ్ళు 2-3 శబ్దాలు వినిపిస్తే ఈ రకంగా అరిచిందని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు కూడా నిర్ధారణ చేసి వస్తుంది. ఇక్కడే పరిసర ప్రాంతాల్లో నిర్ధారించినట్టేనా? వీళ్ళు చెప్పిన దాన్ని నిర్ధారించినట్టేనా పోలీసు వాళ్ళు? మాకు మండలగూడెం చంపింది వాస్తవమే పెద్ద పులి అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. అధికారులు మండలగూడెంకి సంబంధించి అక్కడ పాదముద్రలను బట్టి నిర్ధారించారు. కానీ ఇక్కడ మచ్చుపాడు గ్రామంలో ఇక్కడ అరుపులను బట్టి నిర్ధారించారా? మరి అరుపులను బట్టి చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి అక్కడ పాదముద్రలు ఉన్నట్టు కూడా నిర్ధారించారా? దానిపైన వాళ్ళు 2-3 శబ్దాలు వీళ్ళ రైతుకు వినిపించడం జరిగింది. అతను భయభ్రాంతికి గురై ఇదే అంటాను అదే అన్నాడు. వాళ్ళు ఏమన్నారంటే రెస్క్యూ టీం పూణే నుండి వచ్చింది, వాళ్ళు నైట్ వచ్చేసి ఎక్కడైతే అరుపులు వినబడ్డాయో అక్కడ నైట్ డ్రోన్ కెమెరాలు పెట్టి పరిశీలన చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అందుబాటులో ఉంటామని చెప్పి ఎప్పుడు ఏ విషయం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా మాకు ఫోన్ చేయమని చెప్పేసి మాకు అందుబాటులో ఉండమని చెప్పడం జరిగింది. ఇచ్చి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు మేము అందరం కూడా అప్రమత్తంగా ఉంటాం. మా గ్రామ ప్రజలకు కూడా
అందరూ అప్రమత్తం ఉండమని చెప్పడం జరిగింది. ఓకే ఓకే. ప్రస్తుతానికి మరొక ప్రత్యక్ష బాధితులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి ఎందుకంటే తనతో మాట్లాడదాం. నిన్నటి నుంచి కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్నటి నుంచి ఇక మీరు మీ సర్పంచ్ గారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి ఏంది? ఎట్లాంటి పరిస్థితులు గ్రామాలలో పంట పొలాలకు కాపలా వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గర జరుగుతుంది? మీరు కూడా పంట పొలాలకు వెళ్ళి ఆర్టీవీ కూడా అనేక సార్లు ఫోన్ చేశారు. ఎట్లాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తారు మరోసారి? మనకు చెప్పాలంటే జనగామ జిల్లాలో ఫస్ట్ మొదటిగా 3 రోజుల కంటే వస్తుందని మనకు రిపోర్ట్ వచ్చింది. వచ్చినప్పుడు మాకు భయం వచ్చి వడ్లకొండకు వచ్చిన నేపథ్యంలో అయితే వడ్లకొండ వచ్చిందన్న నేపథ్యంలో మా భయంతులకు గురయ్యి మేము ఆర్టీకి ఫోన్ చేయగలిగింది. అంటే ఆర్టీవీలో మా అన్నకు పనిచేస్తారు కూడా, అన్నకు ఫోన్ చేస్తే అన్న పరిస్థితి ఉందో అన్న మనకు మా చివరికి వస్తుంది అనేసరికి ఏ తమ్ముడు అట్లా వెళ్ళి బాధపడకండి అని ఒక మాట చెప్తే వాళ్ళు కూడా మా ఏరియా రైతు వాళ్ళు ధైర్యం చెప్పడం జరిగింది. నాతో పాటు వాళ్ళు ఉన్నారు, మీరు భయపడకండి, నేను ఉన్నా, అన్నకు ఫోన్ చేసినా మాట్లాడినా. ఓకే ఓకే. మొత్తానికి అయితే ఇక్కడ గ్రామస్తులు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ ఆటోలో కూడా మనం చూస్తున్నాము, ఆటోలో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అనౌన్స్ చేసుకుంటూ కూడా చేస్తున్నాము. ఒక్కసారి మనం ఆ విందాము, వాళ్ళు ఏం చెప్తారో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అనౌన్స్మెంట్ కూడా చూస్తున్నాము. ఒకసారి మనం ప్రత్యక్షంగా గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి మనం చూద్దాం. మచ్చుపహాడ్ గ్రామ ప్రజలకు తెలియచేయనిది ఏమనగా, పోలీసు మరియు అటవీ శాఖ వారి సూచనల మేరకు గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాము. ఎందుకనగా ఈ రోజు మన ప్రక్కనే ఉన్నటువంటి మండలగూడెం అనే గ్రామంలో ఒక పెద్ద పులి ఒక లేగదూడను చంపడం జరిగిందని పోలీసు మరియు అటవీ శాఖ వారు నిర్ధారణ చేయడం జరిగింది. కాబట్టి ఆ పులి అక్కడి నుండి మేకలగట్టు నుండి మచ్చిపాడు వైపుగా వచ్చినట్టుగా పోలీసు అధికారులు, అటవీ శాఖ అధికారులు ధృవీకరించడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ, మీ యొక్క పశువులను కానీ గొర్రెలు మేకలు ఏమైనా కూడా బావుల వద్ద ఉంచకుండా అందరూ ఇంటి వద్దకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. కాబట్టి ఇటు విషయాన్ని గ్రామ ప్రజలందరూ గమనించి గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాము. ఓకే. ఇది మొత్తానికైతే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఎప్పటికైనా సరే ఒక వ్యవసాయ బావుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అలాగే గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలన్న ఒక విజ్ఞప్తిని మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అధికారులు కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క నాలెడ్జ్, టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ డ్రోన్ల ద్వారా కూడా, అంటే నైట్ టైంలో కూడా డ్రోన్ల ద్వారా పులి కదలికలను గమనించేటువంటి ఒక టెక్నాలజీని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి పూణే నుంచి అలాగే హైదరాబాద్ నుండి జువాలజికల్ పార్క్ నుండి అలాగే వరంగల్ కాకతీయ జూ పార్క్ నుండి కూడా రెస్క్యూ టీంలు వచ్చాయి. ఇక్కడ పూణే నుండి ప్రత్యక్షంగా రెస్క్యూ టీం కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నటువంటి ఒక విజ్ఞప్తి చేస్తారు. మొత్తానికైతే గ్రామాలు మాత్రం బిక్కుమంటూ బెబ్బులి భయంతో కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గ్రామాల్లో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.